నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీని నడి రోడ్డు మీద ఉరి తీసిన పాపం లేదంటే ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలు, అలాగే రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి లాంటి బిచ్చగాన్ని మాకు అప్పచెప్పారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కవిత కొత్త పార్టీ అంశం కావచ్చు, రెండు కూడా మాట్లాడబడుతుంది. నమస్తే అక్క. నమస్తే. ప్రధానంగా అంటే నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీని నడి రోడ్డు మీద ఉరి తీసిన తప్పు లేదు అని అంటున్నారు. ఏం చెప్తారు? రాహుల్ గాంధీ ఏమన్యాయం చేశాడండి? కేటీఆర్ కి ఏమన్యాయం చేశాడు? పిచ్చి మాటలు కట్టి పెట్టాలి. కేటీఆర్ ఏం అన్యాయం చేశారు? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు ఉరి తీస్తావు? ఉరి తీస్తే ఊరుకుంటారా? నిన్ను జనాలందరూ వచ్చి చెప్పులతో సమాధానం చెప్తారు. ఎందుకు ఉరి తీస్తారు? వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తాత గాని, వాళ్ళ నాయనమ్మ గాని, వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాన్న ప్రాణత్యాగాలు చేశారు దేశం గురించి. మీరేం చేశారు? తెలంగాణ ఇచ్చింది ఎవరు? లాస్ట్ కి ఆ విషయంలో కూడా మనం చెప్పుకోవాలి. వాళ్ళ మదరు మనకి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రజల ఆశ కోసం తెలంగాణ ఇచ్చింది. ఎందుకు ఉరి తీయాలి? ఉరి తీయాలంటే ఎలాగో ఉరి తీయాలి తెలుసా? తెలంగాణ ఉద్యమం అని చెప్పి జనాల దగ్గర దోచుకొని తిన్నారు. ఉద్యమం తర్వాత ఆమె తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చింది మేము, చావులో పెట్టి తలకాయ పెట్టి తెచ్చింది మేము అని చెప్పుకొని మీరు తెలంగాణ జనాన్ని దోచుకు తిన్నారు. తెలంగాణను దోచుకు తిన్నారు. మిమ్మల్ని తీయాలి ఊరి, మీ నాన్ననే తీయాలి ఊరి, నిన్న తీయాలి ఊరి. మీ చెల్లి రోడ్డు మీద పడింది కదా, నాకు ఆస్తిని ఇవ్వలేదు, నాకు అంతస్తుని ఇవ్వలేదు అని, ఆమెను తీయాలి ఊరి. నీ భావం తీయాలి ఊరి. ఎవరిని తీస్తావు? ఎందుకు తీస్తావు? ఎలా తీస్తావు? నువ్వు మాట్లాడడానికైనా ఒక అడ్డు పొద్దు ఉండాలి. ఏంటి బిచ్చగాడా? బిచ్చగాడు చేసి రాష్ట్రాన్ని బిచ్చనెత్తుకునేలాగా చేసింది మీ నాన్న. మీరందరూ కలిపి అలా చేస్తే రాష్ట్రాన్ని సరిదిద్దుకొని వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకు బిచ్చగాడిని అంతగట్ట? ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? కేటీఆర్ కి మైండ్ దొబ్బుతుంది. నేను అసలు కేటీఆర్ గారు అని మాట్లాడతా. ఎందుకంటే నీ స్థాయి దిగజార్చి నువ్వు రాహుల్ గాంధీని నువ్వు అంటున్నావు. వాళ్ళు ఎంత సింపుల్ బతకండి, వాళ్ళని ఎంత సింపుల్ గా బతుకుతారు. వాళ్ళకి ఒక ఓన్ హౌస్ కూడా లేదు. అంటే వాళ్ళ నాన్నని రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి మా నాన్నను ఉరి తీయాలంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కాదు రాహుల్ గాంధీని ఉరి తీయాలి ఈ విషయంలో అంటున్నాడు. అవునండి. మరి రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు? రాష్ట్రానికి ఏమన్నా ఒక అప్పులు కానీ ఒక ఇది కానీ రావడం అవుతుందా? ఇప్పుడు ఫోర్త్ సిటీ అని పెట్టారు కాబట్టి మన పిల్లలకి జాబులు, మన ఆర్థిక పరిస్థితి డెవలప్ అయ్యి చేయడానికి రేవంత్ రెడ్డి గారిని చేస్తారు. మీరు ఉన్నది ఉన్నట్టుగానే హైటెక్ సిటీలో ఎన్ని ల్యాండ్లు అమ్ముకోని బతికేశారు, ఇటువైపు యాదగిరిగుట్ట వైపు డెవలప్ చేస్తారు. ఏదో అసలు డెవలప్మెంట్ ఏంటి? ఎంతమందో కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ రోడ్ల మీద పడ్డారు. కొన్ని ఎకరాలు కొని అక్కడ ఒక హైప్ ఇచ్చేసి వదిలేశారు. అట్లాగా కాదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఫోర్త్ సిటీకి 2 లక్షల కోట్ల పైచిలకే మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అది ఎంత అబద్ధం చెప్పినా అంత పెద్ద అబద్ధాలు అయితే చెప్పరు కదా. ఇంకొక 6 నెలల తర్వాత చూడండి, మీరు 10 ఏళ్ళు పరిపాలించారు, జనాలు మీకు ఎలా బుద్ధి చెప్పారు? అయినా కూడా మీకు బుద్ధి రాలేదా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? ఎందుకు ఉరి తీస్తారు? ఎలాగ ఉరి తీస్తారు? కానీ అప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు? చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినోడు మా తండ్రి, బరాబర్ చెప్పుకుంటా నా తండ్రి మగోడు అని చెప్పుకుంటా. రేవంత్ రెడ్డి నువ్వు చేసే పనులు ఇలాంటి నీచ పనులే కంటిన్యూ చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పుకోవడం అని కదా. నీ తండ్రి మొగోడు అని అంటున్నాడు. ఆ మొగోడిని జయించాడంటే మా రేవంత్ రెడ్డి గారు ఎంత మొనగాడు అర్థమవుతుందా? నువ్వే అంటున్నావు నీ తండ్రి కాబట్టి నువ్వు చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే వేరే అర్థాలు వస్తాయి. అర్థమవుతుందా? కంపల్సరీ నువ్వు చెప్పుకోవాలి, చెప్పుకో. కానీ ఒక మగాడిని ఎదిరించి దింపి తీసుకొచ్చి మళ్ళీ మా రాష్ట్రాన్ని మా చేతుల్లో తీసుకొచ్చిన మా రేవంత్ రెడ్డి గారు ఎంత మొనగాడు. మేము చెప్పకుండా ఆ విషయాన్ని నువ్వే చెప్తున్నావు మాకు. ఆయన మనగాడు అనేది కేసీఆర్ టాపిక్ ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎందుకు అన్ని ప్రెస్ మీట్ లో కూడా కేసీఆర్ టాపిక్ ఎందుకు? కేసీఆర్ ఫలానా కేసీఆర్ ఉరి తీయాలని మాట్లాడుతా ఉన్నాడు. అవునండి, ఆయన అపోజిషన్ 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ మాది. అంటే నీకు గవర్నమెంట్ లో ఉండి నీకు సీఎం పదవి ఇస్తేనే జనాల గురించి నువ్వు పట్టించుకుంటావా? అదే రేవంత్ రెడ్డి అపోజిషన్ నాయకుడు ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్న జనాల గురించి పోట్లాడాడు కదా. నువ్వెందుకు రావట్లేదు?
అసెంబ్లీకి వచ్చి 6 నెలలకు ఒక సంతకం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుందా? ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? చూసుకో రాజా, కాసుకో, రేపటి నుంచి నేను దున్నేస్తా అన్నాడు. మరి ఏమైంది? ఎందుకు రావట్లేదు? వచ్చింది 7 నిమిషాలు. 7 నిమిషాలు ఏంటి? వచ్చి సంతకం పెట్టి రేవంత్ రెడ్డి గారు నమస్తే పెట్టి ప్రతి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుందా? జీతం తీసుకుంటే అయిపోతుందా? 53 లక్షలు 54 లక్షలు తీసుకున్నారంట. అదే నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చేది ఏంటి? నువ్వు అపోజిషన్ ఉండు, ఆ అసెంబ్లీలో అడుగు, నిలది మాట్లాడు. మైక్ ఇవ్వట్లేదంట కదా? మైకులు ఇవ్వకపోతే నువ్వు పాడిపోతావా? కొట్లాడి తీసుకో. మేము కూడా అట్లనే చేసాం కదా. మాకు కూడా ఇవన్నీ ఏంటి అని అంటే చేత కాక ఆయన రాకోకుండా ఎవడండి చెప్పేది? మైకులు ఇవ్వట్లేదు. మన హరీష్ రావు, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ వీళ్ళందరూ అదే కదా, మేము మైకులు ఇవ్వట్లేదు కదా వెళ్ళిపోతున్నాం. ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మాట్లాడారు. కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడారు, మరి హరీష్ రావు గారు మాట్లాడారు. నేను చూశాను. మాట్లాడకపోతే ఎట్లాగవుతుంది? ఏదో కొన్ని విషయాల్లో అది అపోజిషన్ తో ఉన్న ఇది ఉంటది కదా, మాట్లాడుకోకుండా అవుతుందా అండి? మనం లైవే చూస్తున్నాం కదా, దాంట్లో దాచిపెట్టే విషయం ఏముంటది? అదే మైక్ ఇవ్వట్లేదు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తాం. అవునండి, కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు? మీరు అది సమాధానం చెప్పాలి. కేటీఆర్ ఆయన మనం అడిగామా? ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడా లేదా? పెట్టి ఏం చెప్పాడు? ఇక రేపటి నుంచి దున్నేస్తా, చూసేస్తా, వచ్చేస్తా, నేనే ప్రతి చోట తిరుగుతానన్నా. తిరగమనండి. మేము కూడా మా సీఎం నుంచి మా పార్టీ అధ్యక్షుడు కూడా అదే కోరుకుంటున్నారు. తిరగమనండి, ప్రజల గురించి సమస్యలు తెమ్మనండి. ఇంకా రేవంత్ రెడ్డి గారు, మీరు కేసీఆర్ అంటున్నారు అని, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? అడగమనండి, కలిసి పనిచేద్దాం రండి. మేము అపోజిషన్ వాళ్ళని కూడా మేము మద్దతు అడుగుతున్నాము గవర్నమెంట్ పని చేయడానికి. గవర్నమెంట్ అంటే ప్రజలకి లబ్ధి పొందే పనుల కోసము గవర్నమెంట్ మేము అపోజిషన్ అడుగుతున్నాము. అందరం కలిసి చేద్దాము. ఇప్పుడు 4th సిటీలో కూడా కొన్ని వచ్చినవి కూడా మనం అపోజిషన్ లో నేను పెడతానంటున్నాడు ఆయన. అపోజిషన్ వాళ్ళ సలహాలు కూడా సూచనలు కూడా నేను తీసుకుంటానంటున్నాడు. వచ్చి నువ్వు పెద్ద తలకాయే కదా, 10 సంవత్సరాలు పనిచేశారు. ఈయనకంటే రేవంత్ రెడ్డి గారి కంటే ఒక 12-15 ఏళ్ళు పెద్ద ఆయన కదా కేసీఆర్. ఈయనకంటే ఒక 10 ఏళ్ళ అనుభవం ఉంది కదా ఆయనకి. వచ్చి సూచనలు ఇవ్వనండి, ప్రజాక్షేత్రంలో. ఎన్ని రోజులైంది? ఇప్పుడు 20 రోజులు. 5 రోజులు మీకు మినాయించినట్టున్నారు. 20 రోజులు దీన్ని ఎవరు పిలిచి ప్రెస్ మీట్ పెట్టమన్నారు? మేమైతే పిలవలేరు కదా. మీ కార్యకర్తలు పిలిచారో మరి ఏమన్నా వేడుకున్నారో? సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వగానే వీళ్ళకి మైండ్ దొబ్బింది. అనుకున్నది కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బాగా పెట్టారు, చూపించారు. వాళ్ళు ఏమనుకున్నారు? జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ చనిపోతే మాకే వచ్చేస్తుంది సీటు, సింపతి. ఆమెను పెట్టి చూపించి సీటు కొట్టేద్దాం అనుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎంత పేరు, ఎంత పనిచేసిన విధానం ఉంది. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ వార్లోకి దిగారు. అట్లాగే ఎట్ ఏ టైం నవీన్ కూడా ఒక సింపతి ఉంది. ఎందుకు సింపతి అని అంటే ప్రజల్లో ఉంటాడు ఆ అబ్బాయి. ఇప్పుడు టికెట్ ఇచ్చారు అని అంటే ఒక అంచనా లేకుండా అయితే టికెట్ ఇవ్వరు కదా. కొత్త పర్సన్ లేదు 3 సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు అనడానికి కూడా లేదు కదా. మరి ఇన్ని అయినప్పుడు అక్కడ బాగా బుద్ధి చెప్పారు. ఉన్న పరువు కాస్త నీకు సర్పంచ్ ఎలక్షన్స్ లో పోయినాయి. ఇంకేమి చేయలేక తండ్రికి కొడుక్కి బావకి మైండ్ దొబ్బింది. ఈ అన్నిటితో కాకుండా ఇంకొక పెద్ద కవిత, అది ఒకటి. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోక లాస్ట్ కి ఆమె నిన్న పాపం ఏడ్చింది. మరి మీరేమంటారు? ఒక మహిళగా అంటే నిజంగా చెప్పాలంటే ఒక మహిళగా ఏడ్చింది అంటే అది నిజంగా అంటే నాకు కూడా బాధ. కొంతమంది దాన్ని డ్రామాలు అంటున్నారు. అంటే డ్రామా చెయ్యొచ్చు, తర్వాత ఎపిసోడ్ అయ్యి ఉంటారు, కానీ ఏడుపు అనేది ఆ ఫీల్ రాకపోతే రాదు. అంటే నేను చూసాను ఆమెది ఒక 15 minutes వీడియో చూసాను. నేను చూస్తే ఫస్ట్ స్టార్ట్ అయింది ఇది ఏంటి, ఆమె తెలంగాణ ప్రజల గురించా లేకపోతే వాళ్ళ ఆస్తుల గురించా? అది మనం ఎలా డిసైడ్ చేస్తాము? మనం డిసైడ్ చేయలేము. ఉన్నాయేమో వాళ్ళ ఆస్తు గొడవలు, తెలంగాణ ప్రజలకైతే కాదు. ఎందుకంటే కోసమైతే ఆమె ఏడవలేదు. ఎందుకంటే ఆమె 5 ఏళ్ళు ఎంపీగా ఉంది, దగ్గర దగ్గర 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎమ్మెల్సీ. ఏం చేసిందండి? అవును, మాట్లాడనివ్వలేదంట కదా. అప్పుడు వాళ్ళే అసలు
వాళ్ళ ఇంటి గొడవ అది మేమున్నామా గవర్నమెంట్ లో? ఎవరున్నారు? కేసీఆర్ గారు, కేసీఆర్ గారు, మన కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ అదేమంటారు గట్టు పంచాయతీ. నేను అప్పుడు సమస్యలన్నీ కూడా నేను చెప్పేదాన్ని ఎవరు వినిపించుకోలేదు, నాకు అవకాశం కూడా ఇవ్వలేదు, అప్పుడు నేను ఎవరు వెళ్ళలేదు అంటుంది కదా. ఆమె వినలేదు అని అంటే నీకు ఇంట్లో అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎమ్మెల్యే అన్నా అలాంటి కంప్లైంట్ ఇవ్వచ్చు, నాకు ఒక ఇది ఇవ్వలేదు అని అనేసి. నువ్వు ఇంటి మనిషి ఆడపిల్ల, నువ్వు కోరి ఇచ్చిన ఆయన చెప్తున్నాడుగా నేను ఎంపీని చేశా, గెలవలేకపోయింది, నెక్స్ట్ టైం గెలవలేకపోయింది, మళ్ళీ పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చా, అది కూడా నిలబెట్టుకోకుండా గొడవలు పడి బయటికి పోయింది అని ఆయన చెప్తున్నాడు. అంటే ఎవరు నమ్మాలి ఇలా డ్రామాలు? ఏంటి అంటే జనాలకి టైం పాస్ చేస్తుంది, ఇది ఎవ్వడికి పనికొచ్చే పని కాదు. ఆమె తీసుకొచ్చింది ఏంటంటే నివాదం, నిన్న నీళ్లు, నియామకాలు, 3 తీసుకొచ్చింది. వీళ్ళ నాన్న ఏం చెప్పొచ్చాడండి? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి ఏం చేశారండి? నియామకాలు ఎన్ని చేశారు? అది నీళ్ల కోసమేమో కట్టారు, దాంట్లో అంతా హోళ్ళు దొబ్బనంతా దొబ్బేశారు. ఎక్కడ ఎవరికి ప్రయోజనం జరిగింది? వాళ్ళ ఇంట్లో నియామకాలు జరిగింది. హరీష్ రావు గారికి, కేసీఆర్ గారి ఇంట్లో జరిగింది. హరీష్ రావు ఒక మినిస్ట్రీ. ఇప్పుడు మా ఇంట్లో నేను చెప్తాను, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ చీర కొనిమ్మంటే మా స్థాయి బట్టి 5,000 10,000 తక్కువని బీరువాలోంచి డబ్బులు తీసి కొనిచ్చేస్తాడు. ఆమెకి ఎంపీ అంటే ఈజీగా వచ్చింది, ఎమ్మెల్సీ ఏమమ్మా నీకు ఏం కావాలి, ఈ చీర కొనుక్కుంటావు, ఆ చీర కొనుక్కుంటావు అన్నట్టు. ఎమ్మెల్సీ కావాలా? అంతే. రాష్ట్రం వాళ్ళు ఇప్పుడు తెలంగాణ జాగృతి రెండోసారి ఎందుకు గెలవలేదు ఆమె చెప్తుంది, తెలంగాణ జాగృతి మహిళలందరి తరపున కొట్లాడిన బతుకమ్మ అంశం నేనే తీసుకొచ్చాను. మరి గెలవాలి కదా. మీరు యాక్సెప్ట్ చేస్తారా బతుకమ్మ కవితకి రిలేషన్? ఏంటండి ఆమె అదొక సబ్జెక్ట్ తీసుకుంది. ఇప్పుడు అమ్మకి అన్నం పెట్టి ఆలికి అన్నం పెట్టి ఊరు ఉద్ధరిస్తున్నానంటే కరెక్టా అండి? చెప్పండి మీరు. ఆమె ఒక సబ్జెక్ట్, ఆమె హైప్ తీసుకోవడానికి ఒక మీడియా పెట్టుకొని, వాళ్ళ ఇంట్లో ఛానల్ అది, ఆ మీడియా పెట్టుకొని ఆమె చేసుకుంది. ఇప్పుడు నాకు డబ్బులు అంటే నేను చేస్తాను, ఏదో ఒకటి తెలంగాణ ఇష్యూ నేను మంచిగా తీసుకొని నేను చేస్తాను. అమెరికా వెళ్ళి ఆడిపిస్తాను, ఇంకో చోటుకి వెళ్ళి ఆడిపిస్తాను, ఇంకో ఇక్కడ మొత్తం నక్లెస్ రోడ్ లో పెద్ద 10,000 మందిని పెడతా, లేకపోతే 1,00,000 మందిని పిలిపిస్తా. డబ్బులంటే ఏం చేయగలము, నేనే చేస్తాను. కానీ మీరు వచ్చాక బతుకమ్మ పండుగ జరగట్లేదు అంటున్నారు. ఎందుకు జరగట్లేదు? కళ్ళు దొబ్బినాయా వాళ్ళకి? ఎందుకు అవ్వలేదు? నక్లెస్ రోడ్ లో ఎంత పెద్దగా అయింది, ప్రతి వీధిలో మేమే అడ్జస్ట్ గా వెళ్ళాము, పిలిస్తే మేమే ఆడాము, వెళ్ళి ఆడిపించాము చాలా మందితో. వాళ్ళు ఏంటి అంటే ఒక బ్రాండ్ వాళ్ళదనే, నీదా నీ అయ్యే జాగిరా, బతుకమ్మ నువ్వు పుట్టించావా, నువ్వు పుట్టించావా, ఉన్నదాన్ని నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర పవర్ ఉంది, నీ దగ్గర బయటికి తీసుకెళ్ళావు, అంతేగాని నువ్వు లేకపోతే మనెవరు చాకల ఇలమ్మయ్య కూడా ఆడిపించింది. ఇప్పుడు పుట్టింది కాదు బతుకమ్మ, ఇప్పుడు పుట్టింది కాదు. మన మూవీస్ లో కానీ మనం స్టోరీస్ వింటే వాళ్ళ దగ్గర వాళ్ళ టైం నుంచి వచ్చింది కదా కవిత, లేకపోతే బతుకమ్మ లేదా? తెలంగాణ ప్రజలతో చెప్పించి అదే కదా చెప్తున్నామే. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అనేది ఒక కల్చరల్ ని ఎంకరేజ్ చేస్తారు, మన సాంప్రదాయాన్ని ఎంకరేజ్ చేస్తారు. అట్లాగే పబ్లిక్ జనాలు వాళ్ళ అవసరాలని, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో నీళ్లు గాని, నియామకాలు గాని, నిధులు గాని, అవి ఎందుకు అనంటే ఒక లీడర్ దగ్గరకు వస్తే మనకు ఒక పని అవుతుందంటే వాళ్ళతో పెరిగే రాప బాగుంటది జనాల్లో. ఇప్పుడు మాకు కూడా పొలిటికల్ లీడర్స్ కూడా మాకేం చెప్తారు పెద్ద స్థాయిలో, జనాల్లో ఉండండి. ఆమె ఎంచుకున్నది, అది ఒక పార్ట్, ఒక ఎంటర్టైన్మెంట్ ఎంచుకొని అది పబ్లిసిటీ బాగా ఇచ్చుకుంది. అది కేవలం డబ్బులతో జరిగిన పనే గాని ఆమె వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏముంది? ఒక తెలంగాణ మహిళగా, రాజకీయాలు ఉన్న మహిళగా చెప్పానంటే ఇప్పుడు కవిత కొత్త పార్టీ అంటుంది. మరి దీన్ని మహిళలుగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? తెలంగాణ మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు. వాళ్ళ నాన్న పెట్టి 10 ఏళ్ళు పాలించి ఏం పీకాడండి చెప్పండి మీరు? ఏం చేశారు? తెలంగాణకి ఒరిగింది ఏంటి? తెలంగాణ ప్రజలు కాళేశ్వరం తీసుకొచ్చిన మరి కాళేశ్వరంలో అంత పెద్ద ఫెయిల్యూర్ ఎందుకు అయింది?
కాళేశ్వరం నువ్వు కట్టించావు, నువ్వు కట్టించింది ఎందుకు మరి సక్సెస్ అంటే మీరు చెప్తున్నారు ఫెయిల్యూర్ అని, వాళ్ళు ఎక్కడ ఫెయిల్యూర్ అని చెప్పట్లేదు కానీ దాని రన్ అవుతానే ఉంది దాన్ని అంటున్నారు. ఎట్లాగ రన్ అవుతుంది అక్కడ ఉంది. మేము చెప్పడము, మేమైతే ఇంజనీరింగ్ కాదు కదా, అక్కడ ఇంజనీరింగ్స్ చెప్తున్నారు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మరి నువ్వు చేసింది ఎందుకు సవ్యంగా చేయలేదు అంటే దాని పేరు చెప్పుకొని డబ్బులు దొబ్బే ప్రోగ్రామ్ చేశానంటే ఎవ్వరు ఊరుకోరు కాబట్టి నేను చేసిన అని నువ్వు అంటున్నావు. నువ్వు ఏది కరెక్ట్ గా చేసావు? అలా నాన్ననే చేయలేకపోయావు, నీ వల్ల ఏమవుతుంది? నిజంగా నీకు అన్ని నీ ఆస్తులు నీకు పంచిపెట్టి నీ అన్నదమ్ములు నీ బావలు నీతో కరెక్ట్ గా ఉంటే నువ్వు బయటకు వస్తావా? బయటకు తీసేసారు కదా, పంపించేసారు బయటకు. అదే వాళ్ళు పంపించుడు నీకున్నా. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్, నేను జనాల మీద రుద్దాను, నా పర్సనల్ నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళకేవో ఆస్తి పంచాయతీలు ఉన్నాయండి, ఏవో ప్రాపర్టీల్లోనో ల్యాండ్ లోనో వాళ్ళకి గొడవలు ఉన్నాయి. హరీష్ రావు ఎందుకంటే నాకు తెలిసి సిద్దిపేటలో నా రిలేటివ్స్ ఉన్నారు, వీళ్ళ ముగ్గురు కంటే కూడా కొంచెం హరీష్ రావు గారికి ఆ ఏరియాలో మంచి పేరు ఉంది. ఆయనతో ఏదో ప్రాబ్లం ఉంది, టార్గెట్ ఆయనే చేసింది, మరి అన్నది అంటలేదు తండ్రిని. ఇప్పుడు ఈ రోజు వరకు నిన్న అక్కడ అనలేదు. ఆ హౌస్ లో కొంచెము నాన్న మీకే చెప్తున్నాను, మీకోసమే నేను అది అన్ని మాట్లాడుతుంది ఆమె. ఆయన ఉన్న కొంచెం మంచి పేరు ఉంది ఆయన కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు, ఆయన్ని టార్గెట్ చేసింది. మరి అంటే మరి ఇప్పుడు ఆమె నెగ్గలేదంటారా? మరి సీఎం అంటుంది ఆమె, నెక్స్ట్ వేసుకొని వచ్చేస్తే నేను సీఎం అంటే మీరు ఒప్పుకుంటారా? జైలుతో పోలిస్తా ఉంటుంది. అదే కదా, ఒక నాటు వేసేసుకొని ఒక అది కూడా బ్రాండెడ్ చీరలే కడుతుంది, అది డల్లు చీరలే కడుతుంది. ఆమె అప్పుడే ఎంత 40,000 50,000 చీరలు కట్టుకునే కవిత ఇప్పుడు వచ్చి మామూలు చీరలు కట్టేసుకొని ఒక ముడేసుకొని ఒక నలుగురిని విద్యార్థుల్లో పాపం వాళ్ళకి ఏదో ఆశ పెట్టి అంతేనా? అంతే కదా. ఎవరైనా నేను చెప్పండి, స్వచ్ఛందంగా ఎవరు రావట్లేదు. ఇప్పుడు 4 పేర్లు చెప్పండి. 4 పేర్లు అయితే కష్టం. సర్పంచ్ లెవెల్ గాని నేను చిన్న పర్సన్ అడుగుతున్నా, పేర్లు గాని ఒక ఎమ్మెల్సీ గాని ఒక ఎమ్మెల్యే కంటెస్టెడ్ వీళ్ళు కనీసము చేశారు పోటీ ఒక పార్టీ నుంచి అని చెప్పండి మీరు. ఇప్పుడు మీ పార్టీలో కూడా ఎమ్మెల్యేలు జంప్ చేస్తారేమో మరి జాగృతులకి. ముందు ఆమె చూసుకోమనండి, ఆమె ఇంట్లో ఉన్నవన్నీ సర్ది పెట్టుకొని నువ్వు వచ్చి ఒక సామెత ఉంటదండి, ఇంత గెలిచి రచ్చగలవు. నీకు ఇంట్లోనే సరిగ్గా లేదు, నీకు ఇంట్లోనే మర్యాద లేదు, అర్థమవుతుందా? ఇంత గెలిచి నువ్వు రచ్చగలవు. నువ్వు మా తప్ప నువ్వు నలుగురినే నువ్వు ఒప్పించలేకపోతున్నావు. నీకున్న ప్రాబ్లం కూర్చో, తండ్రి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడు, రాత్రంతా కూర్చో, తెల్లారి ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చో. నాకు ఇది ప్రాబ్లం జరుగుతుంది, నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు మీ నాన్న చూశాడు కదా, నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంది, నాకు ఇది మీ ఇంట్లో సమస్య, మీ ఎందుకు తెలంగాణ ప్రజెంట్ ఆడుకుంటామే. ఇంకోటి చెప్తా ఉన్నారు, ఇప్పుడు మన బిఆర్ఎస్ మహిళలు అందరూ ఇంకొకటి చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి కనసాయిగల్లో కవిత పని చేస్తుంది, ఇప్పుడు కావాలనే హరీష్ రావుని మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తుంది అంటున్నారు. మన మహిళలు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఏం చెప్పుకోవాలి పమ్మాలి బాగా, ఎవడి మీద ఒక దుమ్మెత్తి పోసేస్తే అయిపోతుంది. రేవంత్ రెడ్డి నడిపించేది అసలు ఎందుకు నడిపిస్తే మాకు ఏం అవసరం? ఏమో మరి మించిన లేడీస్ మా పార్టీలో ఉన్నారు. పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరా, ఎంతెంత మంది సీతక్క లేదా, మాకు ఇంకా చాలా మంది పోస్టులు ఇవ్వలేక మాలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి. 15 సంవత్సరాల నుంచి పార్టీని కాపాడి వచ్చి కొత్తగా ఏం చేస్తారు, ఏం తీసుకుంటున్నా ఏమో మిమ్మల్ని అందరినీ రన్ చేయడానికి ఆమె తీసుకొస్తున్నాను. ఒక మహిళ ఈమె ఇంట్లోనే గెలవలేదు కదండి, తెలంగాణ మొత్తం మీ చేతిలోకి వస్తుంది కదా, తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబం కదా. వాళ్ళు వస్తేనే మేము పార్టీ గెలిచామా? అది రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోయి తీసుకొని పార్టీని తీసుకొని వాళ్ళ నాన్న మగాడిని కొట్టిన మనగాడు రేవంత్ రెడ్డి, వాళ్ళ ముందు వీళ్ళంతా ఉద్యమకారుల కుటుంబం కదా. అది ఎందుకండి మాకు అవసరం లేదు. మేమేం చెప్తున్నామంటే తెలంగాణ ప్రజలకి, అమ్మ మనం అందరం ఒకసారి నమ్మి మోసపోయాము, ఇంకా ఏమి డ్రామాలు నాటకాలు ఓకే ఏడ్చిందేమో ఆమె ఫ్యామిలీ తరపు నుంచి ఏమన్నా బాధలు ఉన్నాయేమో, ఆడపిల్లగా నేను కూడా ఏమన్నా ఇంట్లో ఉంటే కూర్చొని చూసుకుంటే అయిపోయింది. పాపం అక్కడ వచ్చి బాధపడితే నేను కూడా పాపం అని, ఎందుకు పాపం అని అనిపించింది. కానీ నేనేమంటున్నానంటే నువ్వు సేవ చెయ్యి, ఒక ఆర్గనైజేషన్ పెట్టుకో. ప్రజలకు సేవ చేయాలంటే పార్టీలోనే పనిచేయ అవసరం లేదు, చాలా మంది ఉన్నారు. ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని మామూలు
ఇవి కుంటోళ్ళు గుడ్డోళ్ళు మనకి ఎంతమందో ఉన్నారు, చదువులేని పిల్లలు ఉన్నారు, రోడ్డు అమ్మట సింగల్ దగ్గర అడుక్కుని ఎన్నో ఆర్గనైజేషన్లు వాటి గురించి అట్లా పనిచేసి నేను సీఎం అవ్వలేదు ఎందుకంటున్నాను. ఇప్పుడు మీ పార్టీ పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ మీకు మీ మీద ఆల్రెడీ ఇది మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ పార్టీగా ఇప్పుడు కవిత రెడీ చేస్తారు తెలంగాణ. మరి మీకు ఆల్టర్నేటివ్ మాకు ఆల్టర్నేటివ్ కాదు, వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారేమో నువ్వు కూడా ఒక పార్టీ పెట్టు కేసీఆర్ వాళ్ళు లోపల కూడా ఎందుకంటే వాళ్ళని ఎవ్వడండి. వాళ్ళేమో రేవంత్ రెడ్డికి ఈమెకి ఇది వల్ల ఈమె రేవంత్ రెడ్డి కనసాగిలో నడుస్తుంది అని వాళ్ళు అంటున్నారు, మీరేమో లేదు కేసీఆర్ అని నడిపిస్తారు. మరి ఈ రోజు వార్తల్లో కూడా కాంగ్రెస్ లో కవిత వెళ్తుంది అంటున్నారు. అసలు కాంగ్రెస్ లో మనకి ఎందుకండి ఆమె ఇప్పుడు మాకు ఆమె వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ కదా కేసీఆర్ బ్రాండ్ కవిత ఏంటి అయిపోయింది, అది ముగిసిన శకం, అది బాపు కదా ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ బాబు, దానికి బాబు మాకా అదే అసలు చూడండి ఫోన్ దగ్గర బాబు అనుకుని దానికి బాబు మాకా మాకేంటి? ఆయన ఒక సీఎం ఒక పెద్ద మనిషి అంతే మేము రెస్పెక్ట్ చేస్తాం. ఎవరికి బాబు ఏమి బాబు ఎందుకు బాబు? కష్టం ఎలా మరి కేసీఆర్ రాడంటారు బయట. కేసీఆర్ వస్తే ఆయన వచ్చాడు కదా. మీరు చెప్పండి నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్ మరి మీతో పోటీ పడడానికి ఉంటారా, సిద్ధంగా ఉంటారా? అది మీరు ఆయన అడగాలి. అంటే మీరు అనుకుంటున్నారు 20 రోజుల క్రిందట అయితే నాకు చెప్పి రాలేదు ప్రెస్ మీట్ కి. సరే చెప్పిన మీరు ఎట్లా విన్నారు, నేను అట్లానే విన్నాము. 20 రోజుల తర్వాత మధ్యలో ఒక 1 వీక్ అసెంబ్లీ వచ్చింది. మరి అప్పటి వరకు ప్రజల్లోకి వెళ్ళి అసెంబ్లీకి ఒక 10 కంప్లైంట్స్ తీసుకోవాల్సింది. అసెంబ్లీలో మాట్లాడతానన్న ఆయనే కదా నీటి హక్కుల గురించి. అమ్మా మరి ఎందుకు మాట్లాడలేదు? మీరు మైక్ ఇవ్వట్లేదనే కదా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం వీళ్ళు దొబ్బుతున్నారు. నువ్వు రా బయటికి, నువ్వు వస్తే జనాలు బాగుంటది, నువ్వు వస్తే ఒక పక్కన అల్లుడు ఒక పక్కన కొడుకు. ఆయనకు ఓపిక లేదండి పాపము. ఆయన మొన్న చూశారు కదా అప్పట్లా ఉన్నాడా? ఆ ఫేస్ లో నీరసము, ఆ ఫేస్ లో పెద్ద ఆయన ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆయన పీక్క తింటున్నారు. కానీ అలా కాదు, ఇప్పుడు 5 రోజులు అసెంబ్లీ నడిచింది, 5 రోజులు కూడా ప్రతిపక్ష పార్టీ లేకుండా అసెంబ్లీ నడిపించారు. ఇప్పుడు ప్రజాధనం పరిస్థితి ఏంది? కనీసం మీకు క్వశ్చన్ చేసేవాళ్ళు లేకుండా మీరు 13 జీవోలు ప్రవేశపెట్టారు కదా. అవును, మరి వచ్చి చేయాల్సిందే ఆయన కదా సీఎం, మాజీ సీఎం. ఆయన వచ్చి అడగాల్సిందే, బయటకి ఇవ్వలేదన్నా బయట చెప్పాలి కదా, మరి ఎందుకు రాలేదు? ఏమండి ఇవన్నీ ఏంటనంటే చెయ్యలేక అనే మాటలు చేసి మాట్లాడమనండి, రమ్మనండి, బాయ్సంతా కూర్చోమనండి, కూర్చొని కొట్లాడమనండి. మేము ఎవరు వద్దంటున్నాము. మరి ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నారండి. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలని అందరినీ గుంజుకుపోయి వాళ్ళ వైపు కూర్చోబెట్టుకొని వాళ్ళ వైపు నేను ఎక్కడ గుంజుకున్నాంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? 30 మంది ఎంతమంది ఉన్నారు కదా, ఇద్దరే మిగులుతారు, ముగ్గురు మిగులుతారు అంతే. అవును, 3 నేను తీసుకోలేదు కదా. అదే వాళ్ళు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు బీఆర్ఎస్ అనే చెప్పుకుంటున్నారు కదా, మరి మేము తీసుకోవటం లేదు. ఇప్పుడు ఇది ఎవరి డ్రామా? ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇప్పుడు మీరేమో లేదు మా పార్టీ బీఆర్ఎస్ అని చెప్తే మేము ఎలా తీసుకున్నట్టు అవుతుంది? ఇప్పుడు అసలు కేటీఆర్ కేసు వేసిందే దాని గురించి కదా, మీరు లాక్కున్నారని. అవునండి, అసలు మేము తీసుకోవడం మొదలు పెడితే 3 ఉంటారు, 3 నామాలే ఉంటాయి. ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు కూడా తీసుకోండి అయిపోతుంది. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండదు? ఏమో కవిత అంటుంది కదా హరీష్ రావే పెద్ద దొంగ అంటుంది కదా, ఇప్పుడు ఆమె కూడా పెద్ద దొంగ హరీష్ రావే. దొంగలు ఊళ్ళు పంచుకోవడం మాకేం తెలుస్తుందండి? వాళ్ళ దగ్గర ఉండి చూసుకున్నారు కంటే కవిత దొంగ ఏమో హరీష్ రావుకే తెలుస్తుంది, హరీష్ రావు దొంగని కేటీఆర్ కి కవితకే తెలుస్తుంది. వీళ్ళందరికి బాసు కేసీఆర్. కేసీఆర్ తెలిసే జరుగుతుంది అది నాకైతే ఇప్పుడు ఆమె ఏమంటుందని తెలుసో తెలియకో జరుగుతున్నాయి అంటుంది కానీ కేసీఆర్ మీద నెపం వేయట్లేదు. ఇప్పుడు సరే, ఇప్పుడు కొత్త పార్టీ అంటుంది ఆమె, ఫ్రెష్ గా ఇప్పుడు నేను కొత్త పార్టీ పెట్టబోతున్నా, ప్రజల్లోకి వెళ్తున్నా, ప్రజల సమస్యలు ఏదైతే ఇప్పుడు కొట్లాడిన వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యమకారులకి న్యాయం జరిగేదాకా నేను కొట్లాడతా అంటుంది. మరి మీరు నమ్ముతారా? తెలంగాణ రాష్ట్రం ఒక మహిళ కదా. అసలు నేను పాలిటిక్స్ లో లేకపోతే నేను ఒక జనరల్ మహిళగా 10 ఏళ్ళు ఏం చేశాను? ఒక మహిళ కదా, ఆ మహిళ అనగానే వచ్చేసి చేసేస్తుంది అని అంటే నేను ఇందాక మీకు చెప్పింది అదే. వాళ్ళ ఇంట్లో సమస్యలన్నీ బాగుండి వీళ్ళ ప్రాపర్టీ గొడవలు ఇవి అవి జరగకపోతే మేము వచ్చి తెలంగాణ ప్రజలు మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు ఆమె? ఇట్లా
ఆమె ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు, లేకపోతే ఓడిపోయింది కదా, ఎమ్మెల్సీ ఇవ్వకముందు ఎంపీ ఓడిపోయింది కదా, ఎంపీ ఓడిపోయినప్పుడు మా నాన్న ఇలా చేశాడు, నష్టం మా అన్న ఇలా చేశాడు, హరీష్ రావు నాకు ఇంత అన్యాయం చేశాడు అందుకే నేను ఓడిపోయానని ఎందుకు చెప్పలేదు? అంటే నీకు ప్రయోజనం ఉంటే ఒకలాగా, ప్రయోజనం లేకపోతే ఒకలాగా ఇప్పుడు మాట్లాడతావా? అందులో కూడా కేసు అని చెప్పి మీరు కూడా ఇప్పుడు లిక్కర్ కేసు గురించి కాంగ్రెస్ వాళ్ళు అవునండి, ఒక మహిళగా ఆమె చేసింది తప్పు కదా. లిక్కర్ బిజినెస్ చేసి దేశంలోనే కవిత, ఒక తెలంగాణ రాష్ట్రం అని తెలియని వాళ్ళకి కూడా ఓకే లిక్కర్ బిజినెస్ చేసింది కవిత, తెలంగాణ కేసీఆర్ కూర్చు చాలా క్లీన్ చీట్ వచ్చింది కదా. ఏ క్లీన్ చిట్ వాళ్ళు నానే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆమె ప్రాబ్లం ఉంటే నా మీద ఖచ్చితంగా ఆ అమ్మాయిని ఇరికిచ్చారు, ఆ అమ్మాయిని క్లీన్ చేసి తీసుకొచ్చింది నేనే అన్నని. ఆమె ఎవరు సపోర్ట్ చేయలేదు అంటుంది. సరే ఇప్పుడు ఆమె ఉమెన్ గా ఇప్పుడు పెట్టబోతుంది పార్టీ, మహిళల సపోర్ట్ ఉంటే తెలంగాణ ఇండియాలో ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. వాళ్ళకి వాళ్ళ శక్తియుక్తుల మీద పెట్టింది. మన షర్మిలమ్మ కూడా పెట్టింది, ఏమైంది? ఎవరైనా పెట్టుకోవచ్చు. చాలా మంది పార్టీ వచ్చినట్టుగా ఇప్పుడు కవిత కూడా వస్తుంది అంటున్నారు. మాజీ సీఎం అలా కాదు, ఇప్పుడు ఆమె కూడా మాజీ సీఎం చెల్లి, మాజీ సీఎం కూతురు కదా. మరి ఇట్లాగే కాంగ్రెస్ వాళ్ళు ఇంకేం పని లేదా? నేను ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి చేసుకుంటాం, నేను ఎందుకు తీసుకుంటాం? ఆమె అంటే ఆంధ్ర క్యాడర్ కాబట్టి ఆమె వెళ్ళి అక్కడ వెళ్ళి జాయిన్ అయింది, చేసుకుంది. మాకు ఏం అవసరం అసలు? సరే ఇప్పుడు కవితను అయితే మీరు తీసుకోవట్లేదు, 100 to 200% తీసుకుంటాం. కవిత పార్టీ కూడా ఇక కష్టం అంటాం. పెట్టుకుంటుందేమో, అంటే అది ఆల్టర్నేటివ్ గా తయారవుతుందా? అసలు వాళ్ళ నానే కాదని మన ఇంట్లో దాచుకున్నాడు, ఇంకా ఈయన ఎక్కడ అవుతుందండి? కష్టమే, డెఫినెట్ గా కష్టమే. సో ఇది జ్యోతిరెడ్డి గారి ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.